ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఈ వాక్య ధ్యానం కొరకై మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దక్షిణ ఇండియా సంఘము కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండము సెయింట్ పాల్స్ సెంటనరీ చర్చ్ విజయవాడ సంఘపక్షంగా మీ అందరకు మా యొక్క శుభములు పునరుద్ధాన శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాం. గత వారంలో పునరుద్ధాన పండుగ మనము ఆరాధించాము. మనమందరం కూడా గృహాల్లోనే ఉండి మన కుటుంబాలతో గృహాల్లో దేవుని ఆరాధించడానికి ప్రభువు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ప్రస్తుతము మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా దేవాలయాలకు వెళ్ళలేనటువంటి స్థితిలో మన కుటుంబాలు, మన గృహాలు మరి దేవాలయాలుగా ఉండి మన యొక్క విశ్వాసము, మన భక్తి, మన ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోవడానికి, కుటుంబాల మధ్య ఐక్యత, ప్రేమను మనము పెంపొందించుకోవడానికి ప్రభువు మనకు అవకాశం ఇచ్చాడు. అదే సమయంలో మరి దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో ఉండడానికి గత మరి 40 దినాల లెంట కాలములో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలలో అన్ని అకేషన్స్ కూడా మనం ఇంటిలోనే చేసుకున్నాం. ఆన్లైన్ల ద్వారా మరి దేవాలయంలో జరిగించినటువంటి కార్యక్రమాలు వీక్షిస్తూ దాంతో మనం ఏకీభవిస్తూ దైవ ధ్యానములోనూ ఆరాధనలోనూ పాలు పొందడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యెరూషలేములో జాన్ మార్క్ గారి మేడ మీద ఉన్నటువంటి ఆ యొక్క గదిలో 12 మంది శిష్యులతో కలిసి చివరి రాత్రి భోజనం భుజించినటువంటి ఆ స్థలము, ఆ మేడగది ప్రపంచానికే ఒక కేంద్ర బిందువు అవడం అనేది విశేషం. ద ఫస్ట్ స్పిరిచువల్ సెంటర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచముకు అది మొట్టమొదటి ఆధ్యాత్మిక కేంద్రంగా అది మారింది. కాబట్టి ఇవాళ మన గృహాలన్నీ కూడా అలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు కావాలని, మనము ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదగాలని, మరి దేవుని యొక్క ఆత్మశక్తి మనందరి యొక్క జీవితాల్లో ఉండాలని కోరుతూ ఉన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఈ సందేశాలు మనం గతంలో ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అనేటటువంటి అనుభవానికి, ఆ చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలకు ఏమిటి రుజువులు అని మనం ఆలోచన చేస్తే, ఒకటి, ఆ స్త్రీలు ఉదయాన్నే తెల్లవారుజామున యేసు యొక్క సమాధిని అలంకరించడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమనంటే, మనం వెళ్తున్నాము సమాధి దగ్గరికి, మనం అందరం స్త్రీలం కదా, మన కొరకు ఆ రాయి ఎవరు దొర్లిస్తారు అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి ఆ రాయి దొర్లించబడి ఉన్నది. ఇది దేవుని యొక్క కార్యం. సమాధికి పెట్టినటువంటి ఆ రాయి, బలమైనటువంటి రాయి దొర్లించబడి ఉన్నది. రెండవది, ఆ సమాధి ఖాళీగా ఉంది. ఇది మొదటి రుజువుగా మనము తీసుకోవచ్చు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరణమును జయించి తిరిగి లేచాడు అనేటటువంటి ఆ యొక్క రుజువుల్లో ఆ
దొరలించబడినటువంటి రాయి, అలాగే ఖాళీ సమాధి సర్వ ప్రపంచానికి ఒక గొప్ప నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచంలో అనేక గొప్ప సమాధులు ఉన్నాయి. మన భారతదేశంలో తాజ్మహల్ లాంటి అందమైనటువంటి విలువైనటువంటి పాలరాతితో నిర్మాణం చేయబడినటువంటి సమాధులు ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్ళు మంచి మంచి సమాధులు కట్టుకుంటారు. అలాంటి సందర్భంలో ఏ సమాధి కూడా ఖాళీగా లేదు. వారి వారి భౌతిక దేహాలు ఆ సమాధుల్లో ఉంచబడినాయి. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు సమాధిలో ఉంచబడ్డాడు. అరిమతి అనేటువంటి యోసేపు సిద్ధం చేసుకున్నటువంటి సమాధిలో ఆ యోసేపు నికోదేము కలిసి ఆయన శరీరాన్ని అలంకరించి సమాధిలో పెట్టారు. కానీ మూడో రోజున సమాధిలో నుండి యేసు బయటకు వచ్చేసాడు. మృత్యుంజయుడిగా మరణాన్ని జయించి సమాధిని జయించి ఆయన తిరిగి సజీవుడిగా తిరిగి లేచాడు అనే విషయాన్ని ఈ దొరలించబడినటువంటి రాయి, ఆ ఖాళీ సమాధి మనకు రుజువులు చేస్తూ ఉంది, నిదర్శనంగా ఉంది. రెండవది, ఈ స్త్రీలు వెళ్ళేసరికి తలవైపున ఒకరు, కాలు వైపున ఒకరు దేవదత్తులు కూర్చొని ఉన్నారు. వారు ఏమన్నారంటే లూకాసు వార్తలో, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు? ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. మత్తయి సువార్త, మార్కు, లూకా ఈ 3 సువార్తల్లో కూడా దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూతలే వార్త తీసుకొచ్చారు. తిరిగి ఇప్పుడు యేసుక్రీస్తు మృత్యుంజయుడైన తర్వాత, ఆ సమాధి నుండి బయటకు వచ్చేసిన తర్వాత దేవదూతలే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు? కాబట్టి ఆయన ఇప్పటికే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఇక్కడ లేడు. ఇది దేవదూతలు ఇచ్చినటువంటి సాక్ష్యము. 24వ అధ్యాయం లూకాసు వార్త 5-6 వచనాల్లో. మూడవది ఏమంటే, ఏ దేవదూతల దగ్గరైతే స్త్రీలు ఆ మాటలు విన్నారో, ఏ స్త్రీలైతే ఆ దొరలించబడినటువంటి రాయిని, ఆ ఖాళీ సమాధిని చూచారో, వాళ్ళు వెళ్ళి శిష్యులకు తెలియచేశారు, యేసుక్రీస్తు సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు అని వారు, ఆ స్త్రీలు శిష్యులకు సాక్ష్యం ఇచ్చారు. యేసు పునరుత్థాన ప్రత్యక్షతల్లో మొట్టమొదటిగా యేసు తను తాను ప్రత్యక్షపరచుకుంది ఎవరికి అంటే మగ్దలేనే మరియకు మొదటి ప్రత్యక్షత. మార్కు సువార్త 16వ అధ్యాయం 9-11 వచనాలు, యోహాను సువార్త 20వ అధ్యాయం 11-18 వచనాల్లో ఆ మరియమ్మ, ఆ మగ్దలేనే మరియ ఆ తోటలోనే తిరుగుతూ ఉంది, అన్వేషిస్తూ ఉంది. ఎవరైనా ప్రభువుని ఎత్తుకొని ఎక్కడన్నా పెట్టారేమో, దాచారేమో అని ఆ ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, గౌరవము, విశ్వాసము, భక్తి వీటన్నిటితో ఆమె ఒక స్త్రీ అయినప్పటికీ కూడా యేసును వెంబడించినటువంటి, ఒకప్పుడు 7 దయ్యాలతో బాధపడినటువంటి మగ్దలేనే మరియ యేసు చేత స్వస్థత పొంది యేసును వెంబడించినటువంటి ఆమె యేసును వెతుకుతూ ఉంది. ఆ తోటలో ఎవరైనా ఎత్తుకొని పోయి ఎక్కడైనా పెట్టారా అని అన్వేషిస్తున్నటువంటి మగ్దలేనే మరియకు యేసు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. వెనుక నుండి ఆయన వచ్చి మరియా అని ఆమెను పిలిచాడు. వెంటనే ప్రభు యొక్క స్వరాన్ని గుర్తుపట్టినటువంటి మరియా రబ్బూని అని పిలిచింది, అంటే బోధకుడా అని అర్థం. ఇది మొదటి ప్రత్యక్షత. వెంటనే ఆమె యేసును మొక్కపోతే నేను దేవుని సన్నిధానంలోనికి వెళ్ళాలి, నన్ను అంటుకోరాదు అని తెలియచేశాడు. ఇది మొదటి ప్రత్యక్షత అయితే, రెండవ ప్రత్యక్షత మిగిలినటువంటి స్త్రీలకు ప్రభువు కనపడ్డాడు.
మత్తయి సువార్త 28:9-10 వచనాల్లో ఆ స్త్రీలు ఎవరంటే యాకోబు తల్లి అయిన మరియ, సలోమి, యోహన్న మిగిలినటువంటి వారు. వీరికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. వారు ఆయనకి మొక్కారు. యేసు ఆ స్త్రీలను ఆశీర్వదించాడు. మీరు వెళ్ళి నా సహోదరులకు తెలియచేయండి. ఈ స్త్రీలే మొట్టమొదటి సాక్షులుగా ఉన్నారు. ఈ ఆధిక్యత మగ్దలేన మరియ పొంది ఉన్నది. మగ్దలేన మరియ, ఆ తర్వాత ఇతర స్త్రీలు యేసుక్రీస్తు పునరుత్థాన శక్తికి గొప్ప సాక్షులయ్యారు. ఆ తర్వాత మూడో ప్రత్యక్షత ఎవరు అని అంటే పేతురు గారు ఆయన పరుగున వెళ్ళి మరి సమాధిని చూచాడు. ఆ తర్వాత యేసు పేతురుకు ప్రత్యక్షమైనట్లుగా లూకాసు వార్త 24:34లోను, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15:5 కూడా రాయబడి ఉన్నది. మొదట్లుగా శిష్యులు నమ్మలేదు స్త్రీలు చెప్పినటువంటి మాటలు. కానీ స్త్రీలు దే బికేమ్ ద విట్నెస్ ఆఫ్ రిజరెక్టెడ్ క్రైస్ట్. తర్వాత నాలుగవది, ఈ శిష్యులు ఆయన యొక్క పునరుద్ధానానికి సాక్షులయ్యారు. ఎమ్మాయి గ్రామానికి వెళుతూ ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు, క్లయోప, లూకా అనేటటువంటి వారు ఆ సాయంకాలమున యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి ఆ సాయంకాలం నడిచి వెళుతూ 7 మైళ్ళ దూరం ఉన్నటువంటి ఆ గ్రామానికి నడిచి వెళుతూ ఈ విషయాలే వారు మాట్లాడుకుంటూ ఉండగా మూడో వ్యక్తిగా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారితో సంభాషించాడు, వారితో ప్రయాణం చేశాడు. చివరికి వారు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి ఆ రొట్టె విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడినవి. వెంటనే యేసు అని గుర్తుపెట్టారు. వారు కూడా యేసు పునరుద్ధానానికి సాక్షులయ్యారు. మనతో ప్రయాణించేటటువంటి దేవుడు మన ప్రభు, మనతో మాట్లాడేటటువంటి దేవుడు మన ప్రభు. క్లయోప, లూకా అనేటటువంటి వారి యొక్క అనుభవం అది. వారు ఈ లోకంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాక్షులుగా ఉండటం అనేది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత. లూకాసు వార్త 24:35 ఉంది. ఆ తర్వాత మరి మేడగదిలో, యెరూషలేములో జాన్ మార్క్ గారి యొక్క మేడగదిలో ఉన్నటువంటి శిష్యులు 10 మంది శిష్యులకు యేసు ప్రత్యక్షమయ్యాడు. ఇస్కరియోతు యోధ ఆత్మహత్య చేసుకున్నాడు. తోమా ఆ సమయంలో వాళ్ళ దగ్గర లేడు. 10 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. వారు చాలా భయంతో ఉన్నారు. 3.5 సంవత్సరాల తర్వాత ఇలాంటి సందర్భం వచ్చింది. ఏ యేసుని వెంబడించామో, ఏ యేసుని మేము విశ్వసించామో ఆ యేసు మా దగ్గర లేడు ఇప్పుడు. అయితే మా సంగతి ఏంటి ఇప్పుడు? వారు చాలా భయాందోళనలతో ఉన్నారు. దే వర్ ఇన్ ట్రబుల్డ్ మైండ్స్. వారి యొక్క మనసులు కలవరముతో నిండి ఉన్నవంట. కలవరముతో. ఎందుకనంటే ఏ యేసునైతే విశ్వసించి మేము ఆయన వెంబడించామో ఆ యేసు సిలువ వేయబడ్డాడు. ఈ ఉదయకాలమున తిరిగి లేచాడు అని కొందరు స్త్రీలు చెప్పారు. అది ఎంతవరకు నిజం? అర్థం కానిటువంటి అయోమయ పరిస్థితి. కలవరముతో ఉన్నటువంటి శిష్యులకు ప్రభు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆయన ఏమని మాట్లాడాడంటే, మొట్టమొదటి మాట యేసు వారితో కనబడినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మొదటి సందేశం ఏంటంటే, షాలోమ్, మీకు సమాధానం కలుగునుగాక, కలవరము మీకు అక్కర్లేదు, మీకు సమాధానం. అనేకసార్లు మన జీవితాల్లో కూడా అనేక సందర్భాలను బట్టి, అనేక విషయాలను బట్టి కలవరము అనేది సర్వసాధారణం. అలాంటి సమయంలో మనకు సమాధానం ఇచ్చేవాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన సమాధాన కర్తయగు అధిపతి. ఆయన పుట్టినప్పుడు కూడా
దేవదూతలు ఏమని పాడారంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అని వారు గాన ప్రతిగానాలు చేశారు. యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఈ లోకములో సమాధానం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఈ లోకములో సమాధానం. ఇది యేసు యొక్క పునరుద్ధానములో నుండి వచ్చినటువంటి మహా గొప్ప శక్తి, సమాధానం. అనేక సందేహాలతో వారు కూడి ఉన్నటువంటి సందర్భంలో ఆ సందేహాలన్నీ కూడా క్లియర్ చేయడానికి, తీర్చడానికి ఆయన గాయాలు చూపించాడు. మీకు సందేహాలు అక్కర్లేదు, అనుమానాలు అక్కర్లేదు, తిరిగి లేచాడా ప్రభువు లేవలేదా అనేటటువంటి అనుమానాలు మీకు అక్కర్లేదు. ఇదిగో తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి క్రీస్తుని నేను అని వారికి ప్రభువు చూపించినటువంటి గాయాలు చూచి ఆయన నమ్మారు, ఆయన విశ్వసించారు. అంతేకాకుండా బలహీనమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఇంకేముందలే, ఆ యేసు మరణించాడు, మా సంగతి ఏమిటి, ఒకవేళ మేము కూడా కనపడితే యూదులు మమ్మల్ని కూడా చంపేస్తారు అనే బలహీనులు అయిపోయారు, ఎటు తోచనటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి సందర్భంలో వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తిని ఊదాడు ప్రభు. వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తిని ఊదినప్పుడు వారు శక్తిమంతులయ్యారు. యోహాను సువార్తికుడు, యోహాను సువార్త యొక్క వేదాంతం ఏంటంటే, సంఘం మీదకి పరిశుద్ధాత్మ శక్తి పెంతెకొస్తు రోజున వచ్చింది, కానీ శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ శక్తి పునరుద్ధానము సాయంకాలమనే వచ్చింది. ఎందుకంటే ప్రభువు వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదాడు. వారు శక్తిమంతులయ్యారు, బలవంతులయ్యారు, పిరికివారు, బలహీనులు ధైర్యవంతులయ్యారు, బలవంతులయ్యారు పరిశుద్ధాత్మ శక్తితో. మనం బలహీనులమే, మనం పిరికివారమే, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనల్ని బలపరుస్తూ ఉంది. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నది. వారు నిరీక్షణ లేనటువంటి ఒక జీవితంలో ఉన్నారు. తర్వాత మా జీవితం ఏంటి, తర్వాత మా కార్యక్రమం ఏంటి, మా ప్రణాళిక ఏంటి, ఒక నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్న శిష్యులకు ప్రభువు ఏం చేశాడంటే నిరీక్షణ ఇచ్చాడు. ఏమన్నాడంటే, మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపములు క్షమింపబడును, ఎవరి పాపములు ఉండనిత్తరో వారి పాపములు ఉండిపోవును. ఇది గొప్ప అధికారం. యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప అధికారం ఏంటంటే, పాపములను క్షమించేటటువంటి అధికారాన్ని ప్రభు వారికి ఇచ్చాడు. ఈ అధికారం ఎవరికి దొరుకుద్ది? ఇతర పాపములను క్షమించే అధికారము ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. ఇప్పుడైతే అదే అధికారం శిష్యులకు కూడా ప్రభు అనుగ్రహించాడు. నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసాన్ని అనుగ్రహించాడు. ఇది శిష్యుల యొక్క సాక్ష్యము. ఈ సాక్ష్యము ద్వారా ప్రభు ఆయన లేచాడు అని, ఆయన సర్వలోకానికి వారు వెళ్ళి సర్వ సృష్టికి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని గురించి వారు ప్రకటించారు. దొరలించబడినటువంటి రాయి గొప్ప రుజువుగా ఉంది యేసు ప్రభు తిరిగి లేచాడని. ఖాళీ సమాధి నిదర్శనంగా ఉంది యేసు ప్రభు తిరిగి లేచాడని. యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటికి రావడానికి ఆ రాయి దొర్లించబడింది. ఒకవేళ రాయి దొర్లించబడకపోయినా యేసుక్రీస్తు బయటికి రాగలడు. ఎందుకంటే ఆయన పునరుద్ధరణుడైన తర్వాత ఆయన శరీరము ఇలాంటి భౌతిక శరీరం కాదు. ఆకారం అయితే యేసు ప్రభు యొక్క ఆకారమే, కానీ శరీరం మాత్రం ఈ భౌతిక శరీరం కాదు. ఇది ఏం శరీరం అంటే ఆత్మ శరీరం. ద ఫిజికల్ బాడీ బికేమ్ స్పిరిచువల్ బాడీ. ఈ స్పిరిచువల్ బాడీ రావడానికి ఏ రాళ్ళు అడ్డుపడవు, ఏ కిటికీలు అడ్డుపడవు, ఏ తలుపులు అడ్డుపడవు. అందుకనే సాయంకాలం తలుపులు కిటికీలు అన్నీ మూయబడి ఉండగా యేసు శిష్యుల మధ్యకు వచ్చేసాడు ఆ గదిలోకి. ఈ స్పిరిచువల్ బాడీ, ఈ ఆత్మీయమైనటువంటి శరీరము
రావడానికి ఇవేమీ అడ్డు రాలేవు కూడా. ఎందుకంటే ఈ ఫిజికల్ బాడీ అయితేనే ఇవన్నీ అడ్డు తగులుతాయి. కానీ పునరుద్ధానుడు అనేటువంటి యేసుక్రీస్తు స్పిరిచువల్ బాడీగా వచ్చాడు కాబట్టి ఆయన రాయి దొరలించబడకపోయినా రాగలడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మీరు రాయి ఎందుకు దొరలించబడింది అంటే సర్వ ప్రపంచము ఆ సమాధిలోనికి తొంగి చూచి ఈ సమాధిలో యేసు లేడు, ఇది ఖాళీ సమాధి అని ప్రజలందరూ అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి. ఆ రాయి దొర్లించబడుట యేసు సమాధిలోనే బయటికి రావడానికి కాదు, కానీ మనమందరం వెళ్ళి ఆ సమాధిని దర్శించడానికి, ఇది ఖాళీ సమాధి అని విశ్వసించడానికి ఆ రాయి దొర్లించబడింది అని భక్తుడైనటువంటి మాసిలామణి అయ్యగారు తెలియచేశారు. ఆ రాయి ఒక సాక్ష్యము, సమాధి సాక్ష్యము, స్త్రీలు సాక్ష్యము, శిష్యులు సాక్ష్యము, ఈ విధంగా అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి సందర్భంలో సర్వలోకము ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచాడని విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా నమ్మి విశ్వసించాలి. యేసు తిరిగి లేవకముందు పునరుద్ధానం అనేటటువంటి విశ్వాసం లేదు, మరలా మనం జీవిస్తాం అనేటటువంటి విశ్వాసం లేదు. అలాంటి సందర్భంలో యేసు తన మరణము ద్వారా మరణాన్ని జయించాడు. యేసు తన శక్తి చేత సమాధిని జయించాడు. ఈ మరణానికి యేసు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే నిద్ర. యాయిరు కుమార్తె మరణించి ఇంటిలో అందరూ గొల్లున ఏడుస్తూ ఉంటే ప్రభువు వచ్చి ఏమన్నాడంటే ఈమె నిద్రించుచున్నది అన్నాడు. ఈమె నిద్రించుచున్నది. నిద్రపోయేవాళ్ళు మళ్ళా లేస్తారు ఎప్పటికైనా. నిద్ర అనేది ఒక నిరీక్షణతో కూడినటువంటి అనుభవము. నిద్ర అన్నప్పుడు ఖచ్చితంగా లేస్తాం. మరణం అంటే అది లేచేది కాదు. కానీ మరణానికి ఇచ్చినటువంటి నిర్వచనము, అనుభవం ఏమంటే ఇది ఒక నిద్ర. మామూలుగా నిద్రపోతే సాయంకాలం నిద్రపోతాం, మరలా ఉదయం లేస్తాం. కానీ మరణము అనే నిద్ర ఏమంటే ఇది శాశ్వత నిద్ర. ఇది శాశ్వతంగా సమాధిలో అలా నశించిపోయేటటువంటి అనుభవం కాదు. కీర్తనాకారుడు అంటాడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు అన్నాడు. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరము పరిశుద్ధ శరీరం, పరిశుద్ధాత్మ చేత మరియ గర్భములో ఏర్పరచబడినటువంటి శరీరం. ఈ పరిశుద్ధతకు ఎక్కడా కుళ్ళు అంటదు. ఆ సమాధిలో కూడా పరిశుద్ధిని శరీరానికి కుళ్ళు అనేది అంటదు. ఇవాళ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడుగబడిన ప్రతి ఒక్కరము కూడా సమాధి నుండి ఒకనొకప్పుడు ఆయన బోర ఊదగానే పరిశుద్ధులందరూ కూడా తిరిగి లేస్తారు. ఆయనతో కూడా మధ్యాకాశానికి వెళ్తాం. ఆయన రాజ్యములో పాలిభాగస్థులం అవుతాం. ఈ గొప్ప నిరీక్షణ మన జీవితాలకు ఉన్నది. ఈ గొప్ప నిరీక్షణ, యేసులో ఉన్నటువంటి నిరీక్షణ ఏమంటే ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు కాబట్టి మనలను కూడా లేపగలిగినటువంటి సమర్థుడు. అందుకే యేసు దేవుడు. అందుకనే యేసుక్రీస్తు సజీవుడు అనేటువంటి దేవుడు. అనేక మంది చనిపోయారు కానీ అలాగే నశించిపోయారు. కానీ యేసైతే అలాగ నశించిపోలా. ఆయన తిరిగి మరలా సజీవుడిగా లేచాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. మనము ఒక కీర్తన పాడుకుంటాం. లేచినాడురా సమాధి గెలచినాడురా, లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి
గెలచినాడురా. ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పోలించి బలిరథానిపై కూర్చుండే భయమునొంద కావలివారు లేచినాడురా సమాధి గెలిచినాడురా. చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తులకు అగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు చావు అంటే భయపడరాదు. లేచినాడురా సమాధి గెలిచినాడురా. నేను లేచిన యేసునందు మానక మరి నమ్ముకొందు. తాను నాలో ఉండినందున దయను చేర్చును మోక్షము తోడా. లేచినాడురా సమాధి గెలిచినాడురా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు కాబట్టి మనలను కూడా ఆయన లేపి తనతో కూడా నిత్యరాజ్యంలో ప్రవేశింపచేసి ఆ పరలోక భాగ్యాన్ని ప్రసాదించడానికి ఆయన సజీవుడైనటువంటి దేవుడనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు కృప మనందరికీ తోడైనగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, మరణమును జయించి సమాధిని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి దేవుడవు కాబట్టి నీవు ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచి పవిత్రులుగా తీర్చబడతారో అట్టి వారందరినీ పరలోక రాజ్యములకు చేర్చడానికి నేనే మార్గమును అని ప్రబోధించినటువంటి నీవు మాకున్నావు కాబట్టి నీ యందే మా విశ్వాసము, నీ యందే మా నిరీక్షణ మేము కలిగి జీవించుటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానము మనందరకు తోడెనుగాక. ఆమెన్.